ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరూ శుభాభివందనాలు తెలియజేస్తున్న ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభుని స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు వచ్చి ఏ దాసుడు మెలకుగా ఉండుట కనుగొన్నో ఆ దాసుడు ధన్యులు. లూకాసు వార్త 12వ అధ్యాయము 37వ వచనం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, నీకు వందనాలు నాయన. నీ రాకడ కొరకు సంఘాన్ని సిద్ధపరుచున్న ఈ సమయంలో నా ప్రభ అయ్యా, ఆత్మీయ జీవితంలో నీ బిడ్డల మెలకు కలిగి ప్రార్థన జీవితం కలిగి ప్రతి ఒక్కరూ నాయన నీలో వర్ధిల్లుటకు సహాయం చేయండి నాయన. ఎందుకంటే ఎవరు మెలకు కలిగి ఉంటారో వారు ఎత్తబడతారు కనుక నా తండ్రి నిర్లక్ష్యుద్ధి ఎవరిలో లేకుండా చేయండి. ఆత్మపూర్లుగా ఉంటే సహాయం చేయండి. మేలుతో నింపమని ప్రార్థిస్తున్నా. ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నా, బయట నుండి ఇంటికి వస్తున్నా, నీ కాపుదల భద్రతలు ఉంచండి. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువుల్లో నువ్వు తోడుగా ఉండండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుప్రసవం దయచేయండి నాయన. వివాహాలు కావాల్సిన బిడ్డలకు మంచి సంబంధాలను సమకూర్చి వివాహాలు జరిగించండి నా తండ్రి. అంతేగాక నా ప్రభ అనారోగ్యం, అప్పుల బాధ, ఆర్థిక సమస్యల్లో ఉన్నవారిని విడిపించి నెమ్మదిని, శాంతినిచ్చి అప్పుల్లో నుండి, ఆర్థిక సమస్యల్లో నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాను. నా దేశాన్ని రక్షించండి తండ్రి. మరి పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి వారికి నిత్యం నీ కృపను వారికి తోడుగా ఉంచి సహాయం చేయండి. నీ కృపలో వర్ధల చేయండి, దీవించండి. దీవెనలతో నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా దేశాన్ని రక్షించండి. నా తోటి సేవకులైన వారు ఆయా స్థలాల్లో చేస్తున్న పరిచర్లను దీవించి ఆశీర్వదించు. నీ రాకడ కొరకు అనేకులను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నా. నిత్యం నీ సన్నిధించమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండుగాక.